స్టార్ట్ అండి. పిల్లరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం. ఈ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు మనం ఒప్పుకోవాలని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఇక్కడ చెప్తూ ఉన్నారు. చాలాసార్లు మనము మన జీవితము మన ఇష్టము, మన ప్రవర్తన మన ఇష్టము అని అనుకుంటుంటాం. కానీ దేవుని బిడ్డలమైన మనము మన ప్రవర్తన అంతటి మీద దైవాధికారమే రాజ్యమేలాలని, ఆయన తన ఇష్టానుసారముగా మనలను ఆశీర్వదించి నడిపించాలని మనం కోరుకోవాలి. మనము ఏ కార్యం చేసినా ఆయన ఆలోచనను అడిగి ఆయన ఆలోచన అనుసారముగా మనము ప్రవర్తించే వారమైతే దేవుడు తన కృప చేత, తన ఆలోచన చేత మనలను సరిగ్గా నడిపించుతారు. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు మనము ఒప్పుకొని లోబడాలి. దైవజనుడైన అబ్రహాము జీవితంలో మీరు గమనించినట్లయితే ఆయన యుక్త వయస్కుడైన తన కుమారుడైన ఇస్సాకుకి వివాహం చేయాలి అని అనుకున్నారు. అయితే ఆయన అది తన ఇష్టానుసారంగా చేయకుండా తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరును పిలిచి, ఎలియాజరుతో నీవు ఇక్కడున్న చిన్నదారిలలో ఎవరిని కూడా నా కుమారునికి వివాహము చేయు, నా పితరుల దేశమునకు వెళ్ళు, అక్కడ ఒక కన్యకను దేవుడు నీకు చూపించు, ఆమెను తీసుకుని వచ్చి నా కుమారునికి వివాహం చేయమని చెప్పాడు. ఎలియాజరు తన యజమానుని యొక్క మాటకు లోబడి ఆయన అబ్రహాము యొక్క పితరులు నివసించిన పద్దనారాము దేశంలో అతడు వెళ్ళాడు. అక్కడ అతడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినాడు. ప్రభువా, ఇదిగో ఈ ఊరి కన్యకులు ఎలాంటి వారో నాకు తెలియదు. ఈ చిత్తానుసారమైన ఒక కన్యకును నా యజమానికి నీవు అనుగ్రహించాలి. నా ప్రార్థన ముగిసిన తర్వాత నాకు ఎదురయ్యే కన్యకను చూసి, నాకు దాహముగా ఉన్నదమ్మా, నీళ్లు ఇవ్వమని నేను ఎవరినైతే అడుగుతానో వారు నీవు తాగు, నీ ఒంటిలో కూడా నీళ్లు పోస్తానని ఏ చిన్నదైతే చెప్తుందో ఆమె నీ దాసుడైన నా యజమానునికి నీవు సిద్ధపరిచిన కన్యకగా నేను భావించదనని అతడు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అతడు ఆమెను చెప్పిన వెంటనే రిబ్కా అతని కన్నుల ఎదుట కనిపించింది. ఆమె పై చెప్పిన మాటలు చెప్పి తన యొక్క ఇంటికి ఆయనను తీసుకొని వెళ్ళి అతనితో కూడా ప్రయాణమై ఇస్సాకుకి భార్యగా ఆమె స్థిరపరచబడింది. అబ్రహాము తన అధికారం అంతటి, తన మీద అధికారం అంతటిని దేవునికి సమర్పించాడు కనుక దేవుడు అతని కుమారుని యొక్క జీవితమును ఆశీర్వదించినాడు. మనము కూడా మన జీవితంలో దేవుని అధికారమునకు లోబడితే ప్రతి దానిని, చిన్న విషయమే కానీ పెద్ద విషయమే కానీ, మీ కుటుంబాలలో జరిగే ప్రతి కార్యములను దేవుని యొక్క అధికారం ఉండాలని మీరు వాంఛించినట్లయితే దేవుడు అట్లలాగనే దీవించి ఆశీర్వదించు. ప్రార్థించుదాం. గనుడా, నీకు వందనాలు. నీ అధికారమునకు నీ బిడ్డలు లోబడి జీవించే భాగ్యమును వారు కనుపరించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని మీరు నొక్కి మాకు మద్దతు తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యు.